టమోటా ధరలు రైతులను కన్నీరు పెట్టిస్తున్నాయి. మొన్నటి వరకు కిలో 100 రూపాయలు పలికిన టమోటా ధర ఇప్పుడు అమాంతం పడిపోయింది. కనీసం 5 రూపాయలు కూడా పలకకపోవడంతో రైతులు గుండె తరుక్కుపోతుంది. టమోటా ధర పతనం అవడం నిజమే అని వ్యవసాయ మార్కెట్ కార్యదర్శి అన్నారు. అయితే రైతులు చెప్పినంతగా పడిపోలేదన్నది ఆయన వివరణ. డ్యామేజ్ అయిన టమోటా మినహా మిగిలిన పంటకు ఖరీదు బాగానే ఉందని తెలిపారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీరామ్ అందిస్తారు. మొన్నటి వరకు టమోటా పేరు చెప్తే సామాన్య ప్రజలు భయపడినటువంటి పరిస్థితి. ఎందుకంటే సెంచరీ దిశగా ప్రయాణించినటువంటి టమోటా ధర నేడు పతనమై అసలు ఇదంతా ఎలా జరుగుతుంది అంటే ఏపీలో ఉండే అతిపెద్ద మార్కెట్గా అంటే రెండో మార్కెట్గా ఉన్నటువంటి పత్తికొండ మార్కెట్లో ధరలు ఎలా ఉన్నాయి అనే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి మార్కెట్ సంబంధించినటువంటి సెక్రటరీ కార్నలిస్ సార్ మనతో ఉన్నారు. సార్ నమస్తే, చెప్పండి ఈరోజు పత్తికొండలో ధరలు పతనం కావడానికి ప్రధాన కారణం ఏమి సార్? గత మూడు నెలల నుంచి మార్కెట్ యార్డ్లో మాకు మంచి ధరలు పోయినాయి సార్. రైతులు కూడా సంతోషంగా అమ్ముకొని వెళ్ళిపోయినారు. కానీ ఒక వారం రోజులు 3 రోజుల నుంచి డౌన్ ఫాల్ అయింది సార్. ఎందుకంటే ఇప్పుడు పికింగ్ లాస్ట్ పికింగ్ సార్, ఇది చివరి దశలో ఉన్న పికింగ్ తీసుకొని వచ్చి దాంట్లో గోళీలు, పుచ్చకాయలు, మచ్చలు ఉన్నాయి సార్. అటువంటిది సరుకు మాత్రం తక్కువ పోతుంది సార్. మామూలుగా అయితే మిగతా అన్నీ మంచి ధరలో ఉన్నాయి. నీళ్ళ కింద బోరు కింద వచ్చిన సరుకు 10 రూపాయల పైన పోతుంది, 10 నుంచి 20 రూపాయల వరకు పోతుంది కిలో. కాబట్టి అంటే ఈ సంవత్సరం ఎన్ని హెక్టార్లలో ఈ టమోటా సాగు చేయడం జరిగింది? ఇప్పటికే ఎన్ని టన్నుల మేర టమోటా మార్కెట్కి రీచ్ అయినటువంటి పరిస్థితి? దాదాపు ఇప్పుడు స్టార్టింగ్ నుంచి 70 టన్నుల నుంచి స్టార్ట్ అయింది సార్. మధ్యలో ఇప్పుడు 50 అయింది, తర్వాత ఇప్పటికి 40 టన్నులు వస్తుంది. ఆ 40 టన్నులు అంటే ఇప్పుడు వర్షాభావం వల్ల పంట కూడా దిగుబడి తగ్గిపోయింది కాబట్టి ఇప్పుడు తగ్గింది సార్. 40 టన్నులు వస్తుంది యార్డుకు. అంటే ఈ రానున్న రోజుల్లో ఇప్పటికే ఖరీఫ్ సీజన్ అంతా కూడా క్లోజ్ అయినట్లుగానే మీరు చెప్తా ఉన్నారు. ఈ రబీ ప్రారంభంలో కొత్తగా వచ్చేసరికి రానున్న రోజుల్లో అంటే రేట్స్ పెరిగే ఛాన్స్ ఉంటుందంటారు సార్? పెరిగే ఛాన్స్ చెప్పలేము సార్. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణలో కూడా సరుకు వచ్చింది సార్. వరంగల్, హైదరాబాదు అక్కడ లోకల్ సరుకు వచ్చింది. వాళ్ళు ఏమంటే తీగలతో చేసిన కాయ బాగా నిలువ ఉంటుంది, లా ఉంటుంది, మంచి క్వాలిటీ ఉంటుంది సార్. అది ఎక్కువ రోజులు స్టోరేజ్ చేసుకోవడానికి అవకాశం వస్తుంది. మన పత్తికొండ నేల మీద పండిన పంట కాబట్టి ఆ కాయ ఎక్కువ రోజు నిల్వ ఉండదు సార్. కాబట్టి మన సరుకు దానికి కొంచెం డిమాండ్ తక్కువ కాబట్టి అక్కడ పైన డిమాండ్ అక్కడ సరుకు వచ్చినందుకు మన అది కూడా కొంచెం తగ్గడానికి కారణమైంది. అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉండే పరిస్థితులలో ఏ రాష్ట్రాలకు మన పత్తికొండ సంబంధించినటువంటి టమోటా మంచి ఏపీలోనే బాగా 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేకత గలదు. ఈ టమోటా ఏ రాష్ట్రాలకు వెళ్తుంది? అంటే ఇప్పుడు ధరలు పతనమైనటువంటి సందర్భంలో వేరే రాష్ట్రాలకు వెళ్ళడం ద్వారా ధరలు ఏదైనా పెరిగే ఛాన్స్ ఉంటుంది? అదే సార్, ఇప్పుడు అక్కడ లోకల్ సరుకు లేకపోతే పెరుగుతుంది. అక్కడ లోకల్ సరుకు వచ్చింది కాబట్టి పెరిగే అవకాశం లేదు. ముందు చెప్పలేము సార్. పరిస్థితులు అక్కడ ఏమన్నా ఇదైతే మన సరుకు పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇంకా జనవరి వరకు ఉంటుంది సార్. మన సరుకు కూడా ఎక్కువ ఉండదు, 1 నెల వరకు ఉంటుంది. కాబట్టి ఈ నెల లోపల పెరిగే అవకాశం కూడా ఉండొచ్చు. ఎందుకంటే కొత్త సరుకు వస్తుంది సార్. ఆ కాయలు మంచిగా ఉంటే మనది వరంగల్, హైదరాబాద్, తమిళనాడు కూడా పోతుంది ఇప్పుడు. కాబట్టి మంచి పెరిగే అవకాశం ఉంది సార్. ప్రస్తుతానికైతే బాగానే ఉంది సార్. 15 రూపాయల నుంచి 20 రూపాయల వరకు పోతుంది. అది సార్. సార్ అంటే ఈ మదనాపల్లి టమోటో కొంత ఎక్కువ రావడంతోనే మన ఏపీలో ఉండే ఈ పత్తికొండ టమోటాకి డిమాండ్ తగ్గిందంటారా? లేదు సార్, ఇప్పుడు వాళ్ళ సరుకు కూడా చెప్పినా కదా సార్, తీగల మీద పండించిన సరుకు కాబట్టి మదనపల్లికి ఎప్పటికీ డిమాండ్ ఉంటుంది సార్. ఆ సరుకు బాగుంటుంది కాబట్టి నిలువ ఉంటుంది. మన సరుకు కొంచెం తక్కువనే ఉంటుంది సార్. మన డిమాండ్ తగ్గుతుంది. అంటే ప్రభుత్వం నుండి ఏదైనా రైతులకి ఇప్పుడు ధరలు పతనమైనటువంటి సందర్భంలో ఏదైనా మద్దతు సంబంధించినటువంటి ధర ఏదైనా కల్పించే వెసులుబాటు కల్పించిందంటారా ప్రభుత్వం? అదే సార్, ఇప్పుడు మామూలుగా పూర్తిగా పడిపోతే ధర ప్రభుత్వం కూడా జోక్యం చేసుకొని పోటీ పడి ధర పెరిగే అవకాశం ఉంది సార్. ప్రయత్నం చేస్తున్నాం సార్. రైతులు కొంత దళారీ వ్యవస్థ ఉండడం ద్వారానే ఈ ధరలు పతనం అవుతున్నాయని కూడా కొంత చెప్తున్నటువంటి పరిస్థితి. బయట ఇక్కడ జరిగేటటువంటి బహిరంగ వేలంలో ధరలు తక్కువగా పలికి బయట మార్కెట్లలో ఎక్కువగానే కేజీ 20-30 నడుస్తూ ఉంది. కానీ ఇక్కడ మాత్రం కేజీ రూపాయికి కూడా కొనడం లేదనేది రైతుల ఆవేదన. లేదు సార్, రూపాయికి కూడా కొనడం లేనిది అవాస్తవము. కానీ ఇప్పుడు ఈడ రేట్లు బాగానే పోతున్నాయి సార్. సరుకు క్వాలిటీని బట్టి మంచి క్వాలిటీ ఉంటే మంచి రేట్ వస్తుంది సార్. ఆ సరుకు బాగలేదనుకో పుచ్చకాయలు, గోలికాయలు గ్రేడింగ్ లేకుండా తీసుకొస్తారు సార్ రైతులు. దానివల్ల కొంచెం రేటు తగ్గే అవకాశం ఉంది.
ఇది మొత్తంగా ఇతర రాష్ట్రాల్లో ఉండేటటువంటి ఈ తెలంగాణ పొరుగు రాష్ట్రం కావచ్చు లేదా మదనపల్లిలో ఉండేటటువంటి ఈ టమోటా సాగు ఏదైతే ఉందో ఆ సాగు ఎక్కువగా కావడం వల్లే ఈ ధరలు పతనమయ్యాయి. అయితే దీనికి సంబంధించి ప్రభుత్వం కూడా రైతులను ఆదుకునే విధంగా కూడా ప్రభుత్వానికి నివేదికలు పంపడం జరిగింది. ప్రభుత్వం కూడా మద్దతు సంబంధించినటువంటి ధరలు ఖచ్చితంగా కల్పించే దిశగా ముందుకెళ్తుందని తెలుపుతున్నటువంటి